is Anusha. Welcome back to anutv. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఓకే, ఈ రోజు నేను మీకు చెప్పబోతున్న టాపిక్ వచ్చేసి గుంట పొంగనాలు. మీకు తెలిసే ఉంటది గుంట పొంగనాలు అంటే ఏంటో. సో అవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కి బాగుంటాయి. మా పిల్లలకైతే నేను ఇప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కి అవే చేస్తున్నాను. మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కొంచెం పులిసింది అని అంటే దోశకి అయితే మనం యూజ్ చేయలేం కదా, పులిసింది అంటే ఇడ్లీకి కానీ యూజ్ చేయలేం. సో అవి రెండు ఒకవేళ పులిసినవి అనుకో, రెండు కలుపుకొని మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర చాలండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసామంటే, మిక్స్ చేసి గుంట పొంగనాల్లాగా చేసుకున్నాము అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడు నేనైతే అవే మా పిల్లల ఈవినింగ్ స్నాక్స్కి నేను చేస్తున్నాను. అవి ఎలాగో వీడియోలో చూడండి, మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు గుంట పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనే దానికంటే కూడా నేను ఎలా తయారు చేస్తానో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ మేబీ అందరికీ గుంట పొంగనాలు తయారు చేసుకోవడం తెలుసు. సో తెలియని వాళ్ళైతే మాత్రం తప్పకుండా నా వీడియోని ఫాలో అవ్వండి, ట్రై చేసుకోండి. మీరు కూడా ఈజీగా అయిపోతుంది. 5 minutesలోనే, విత్ ఇన్ 5 minutesలోనే మొత్తం గుంట పొంగనాలు తయారు చేయడం, తినేయడం కూడా అయిపోతుంది. సో ఈ వీడియోని ఫాలో అవ్వండి. లేదండి మన ఇంట్లో దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలిపోవడం అంటే లైట్గా పులవడం అలా ఉంది అనుకో, చాలా టేస్ట్ వస్తుంది. ఇడ్లీ పిండి ఉంటే క్రిస్పీగా ఉంటుంది. ఇడ్లీ పిండి కూడా మిక్స్ చేసామంటే, బట్ ఇడ్లీ పిండి లేకుండా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. సో నేను ఓన్లీ దోసపిండి ఉంది నా దగ్గర. క్వాంటిటీని బట్టి మీరు కూడా దోసపిండి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్వాంటిటీని బట్టి ఆనియన్స్, పచ్చిమిర్చి అవి మీరు తగినంతగా తీసుకోండి. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టాను. లైక్ పచ్చిమిర్చి ఒక 2 తీసుకున్నాను. మేము కొంచెం స్పైసీ కదా, సో 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి 2 తీసుకొని సన్నగా తరిగి పెట్టి అవి కూడా వేసేసాను. లైక్ కరివేపాకు అది సన్నగా తరిగి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అది సన్నగా తరిగి పెట్టాను. మీరు ఇంకా వేసుకోవాలి, ఇంకా తినాలి అనుకుంటే బీట్రూట్ ఉంది అండ్ క్యారెట్ ఉంది. ఈ రెండు కూడా లైట్గా సన్నగా తురుములాగా తురుమండి, అంటే ముక్కలుగా కాకుండా సూపర్గా ఉంటుంది. అంటే పిల్లలకి హెల్త్కి మంచిది కదా, అందుకు బాగుంటుంది. సో నేనైతే వేయలేదు, అవి కూడా బాగుంటాయి. తగినంత ఉప్పు వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసి, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గుంట పొంగనాల ప్యాన్ తీసేసుకుందాం. ఆ ప్యాన్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై ఎందుకు చేస్తాము అంటే, దీన్ని గుంట పొంగనాలు పెట్టేటప్పుడు మళ్ళీ రొటేట్ చేయాలి. సో రొటేట్ చేసేటప్పుడు ఆయిల్ లేదు అంటే మొత్తం అతుక్కుపోతుంది, మనకి రొటేట్ రాదు. సో దానికోసమే ఆయిల్ పెడతాం. యాక్చువల్గా ఆయిల్ లేకుండా కూడా సూపర్గా అంటే హెల్త్కి మంచిది. సో ఆయిల్ లేకుండా బాగుంటుంది, బట్ మనకి రొటేట్ చేసేటప్పుడు రాదు ఈజీగా. దానికోసమే ఆయిల్ పూస్తాము. ఆయిల్ పూసేసాక క్వాంటిటీని బట్టి, ఆ గుంటలకి క్వాంటిటీ ఎంత పడుతుందో అంత కొంచెం తగ్గించేసి మీరు ఆ పిండిని దానిలో పెట్టేసేయండి. పెట్టేశాక ఇంకా అస్సలు ఆయిల్ వేయకండి కూడా, బాగుంటుంది. మూత పెట్టేసామంటే మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా 2 minutes చాలు, ఉడికిపోతుంది. తర్వాత రొటేట్ చేయండి. తర్వాత ఒక 2 minutes అయిపోతుంది. ఇంకా దీనిలోకి మనకి లైక్ పప్పుల పొడి ఉన్నా ఓకే టేస్ట్కి, అండ్ ఊరగాయ పికిల్ అండ్ చట్నీ ఏమన్నా బాగుంటుంది. ఈ మూడిట్లో ఏవైనా బాగుంటుంది. అసలు ఈ మూడిట్లో ఏం లేకుండా కూడా బాగుంటుంది, ఎందుకంటే దాంట్లోకి మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ వేస్తాం కదా. సో ఉత్తిదే తినేసేయచ్చు, బాగుంటుంది. నేనైతే అలాగే తినేస్తాను, చట్నీ అవేమీ వేసుకోను. సో ఇంతేనండి ఫ్రెండ్స్, ఇలాగే చేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి టేస్ట్. నేనైతే పిల్లలకి అదే చేసి పెట్టాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ట్రై చేసుకోండి. ట్రై చేసుకున్నాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.